ఈరోజు ఈ బుక్స్ అన్ని ఎందుకు ఇక్కడ పెట్టానంటే మరి నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ప్రేరేపించబడాలని, వారు కూడా నాలాగా లేకపోతే నాకంటే ఇంకా మంచిగా వారు ఉండాలనేది నా ఆశ. దేవుడికి ఇస్తుంది బలహీనులు కావద్దు కానీ బలవంతులుగా దేవుడి కొరకు నడవాలనేది నా ఆశ. అందుకే నేను ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. మరి ఇది ఒక చిన్న డైరీ, పాకెట్ డైరీ అంటాను. ఈ పాకెట్ డైరీలో నేను ఏం చేస్తానంటే వాక్యాలు రాసుకుంటాను. ఏం రాస్తాను? వాక్యాలు. ఇలా ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు నేను ఇలా వాక్యాలు రాసుకోవడానికి ఇలాంటి బుక్ వాడతాను. నేను స్టేషనరీకి వెళ్ళినప్పుడు ఇలా నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, దానికి ఎంతైనా పర్లేదు, మంచిగా నీట్గా ఉండే ఒక స్మార్ట్ ఫోన్ లాగా, ఒక స్మార్ట్ డైరీ లాగా ఉండాలి, అలాంటి బుక్ ఇవ్వండి అని అడిగాను. అట్లా ఇది బాగుంటుంది, మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అని ఇది ఇచ్చాను. సో అప్పుడు నేను ఇది కొనుక్కోండి. ఓకే. రెండవది ఇట్లా నోట్ బుక్స్ అనమాట. నేను ఏదైనా వాక్యాలు రాసుకోవడానికి నోట్ బుక్స్ కొని అందులో దేవుని యొక్క వాక్యాన్ని రాయడానికి ఉపయోగిస్తాను. అలాగే ఇది కూడా డైరీ, సంఘ కార్యక్రమాలు, చర్చిలో ఏమైనా ఉంటే కూడా అవి నేను దీంట్లో రాసుకుంటాను. ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థనలు, ఏ టైంకి ఏముంటాయి అనేది దీంట్లో నేను ఇలా రాసుకుంటాను. అందుకోసం ఈ బుక్ను నేను వాడడం జరిగింది. ఇట్లా నేను ఎవరినైనా విజిటింగ్ చేస్తే, ఇక్కడ మీరు డేట్ చూస్తున్నారా? ఎప్పుడు విజిటింగ్ చేశాను నేను? 10/6/2016. అంటే 2016లో నేను ఎవరిని దర్శించాను, ఎవరింటికి వెళ్ళాను, తర్వాత జూన్లో ఎక్కడికి వెళ్ళాను, జూలైలో ఎక్కడికి వెళ్ళాను అనేది దీంట్లో రికార్డ్ మొత్తం కూడా దీంట్లో చూసారా. నేను ఎవరిని కలవాలనుకుంటున్నా కూడా ఇక్కడ రాసుకున్నాను. ఎవరిని కలిశానో వాళ్ళకి రైట్ మార్క్ పెట్టాను, ఎవరిని కలవలేకపోయానో వాళ్ళను మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి. ఇట్లా ప్లాన్ చేసుకుని మరి కొంతమందిని కలిసి బుక్స్ ప్రిపేర్ చేసి ఇది అలాంటిది. తర్వాత ఇదేమో నేను బైబిల్ సెమినార్లో పెట్టుకున్నటువంటి బుక్. ఇది బైబిల్ సెమినార్లో దైవ సేవకులు చెప్పినటువంటి వాక్య భాగాన్ని నేను ఇలా రాసుకున్నాను. దానికి బైబిల్ స్టడీ బుక్ అనమాట. బైబిల్ స్టడీ చేసినప్పుడు నేను రాసుకుని. ఎందుకు నేను ఇవి చూపిస్తున్నాను అంటే మీరు కూడా వాక్యాన్ని వినేటప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, ప్రతిదానికి బుక్స్, డైరీస్ వాడాలి. దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు ఉట్టిగా వెళ్ళకుండా చిన్న పాకెట్ డైరీ అయినా పెట్టుకోవాలి. బైబిల్తో పాటు ఇలా బైబిల్తో పాటు ఒక బుక్ ఇలా తీసుకెళ్ళాలి. బైబిల్తో పాటు ఒక పాటల బుక్ తీసుకుంటాం, చిన్న పాటల బుక్, పెద్ద పాటల బుక్, లేకుంటే ఏదైనా ఒక ఇలా డైరీ అయినా వెంట పెట్టుకుని పోతే ఇంట్లో వాక్యాలు రాసుకోవచ్చు. అట్లా అందరూ కూడా చేయాలనేదే ఆశ. అందుకే ఈ సాక్షి చెప్తాను. ఇట్లా మరి ఈ నోట్బుక్ కూడా నేను దేవుని వాక్యాలు రాయడానికి, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు రాయడానికి నేను ఇలాంటి బుక్ రాస్తాను. మెసేజ్లు రాసుకుంటాను. ఇది ఎప్పటికంటే 7/11/2020 అప్పుడు నేను బుక్ తీసుకొని ఇలా రాయడం స్టార్ట్ చేస్తాను. అట్లా ఒక నెలకు ఒక బుక్, సంవత్సరానికి ఒక 2-3 బుక్లు నేను వాడుతూనే ఉంటాను. ఇది ఓపెన్ చేయలేదు. ఈ బుక్ చూస్తేనే దీనికి ఏదో చాలా విలువైంది అన్నట్టుంది కదా. దీంట్లో మళ్ళీ రంగురంగుల పేపర్స్ ఇస్తున్నారా? ఇందులో మీరు సేమ్ చేయలేదు కాబట్టి ఇస్తున్నారా? మంచి డైరీ, మంచి స్పైరల్ బైండింగ్ బుక్ చూసారా. ఇట్లా ఎందుకు ఇంత విలువైన ఎందుకు? మీరు మామూలుగా ఇలాంటి బుక్లు కూడా రాసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు వాక్యం, దేవుడు అంటే మనకు చాలా గొప్ప దేవుడు. ఆయన ఈ సర్వ సృష్టిని చేసేటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడి గురించి రాయాలంటే అంత గొప్ప గ్రేట్ దేవుడి గురించి మంచి విలువైన దేవుడు కాబట్టి విలువైన బుక్స్ వాడాలని నేను మీకు చూపిస్తున్నాను. ఇది నాకు ఒక టైంలో నేను కొనుక్కున్నాను. నేను పోటీకి వెళ్ళి ఈ డైరీ కొన్నాను. ఓకేనా. ఎప్పుడు కొన్నాను, ఏ సంవత్సరంలో ఈ డైరీ అంటే 2010. ఓకే. 2010లో నేను కొని కొంతమంది ఫోన్ నెంబర్స్, తర్వాత చర్చి మెంబర్స్ని కొన్ని డీటెయిల్స్, వాక్యం చూసారా, వాక్యం ఇవన్నీ నేను రాసుకున్నాను. ఓకే. విజిటింగ్ లిస్ట్ ఇదంతా రాసుకున్నాను. ఓకే. తర్వాత ఇది నేను 2008లో నేను వాడినటువంటి డైరీ. డైలీ నేను వాక్యం చదువుకుంటాను కదా, చదువుకున్న తర్వాత ఏదైనా ఒక వచనం ఇలా రాసుకుంటాను. రెండవది
నేను మెమరైజ్ చేస్తాను, వాక్యం నేర్చుకుంటాను. నోటెడ్ అంటే మనం కంఠతం చేస్తాం కదా, కంఠతం చేయడానికి చదివినప్పుడు ఆ వాక్యాలు కూడా నేను దీంట్లో రాస్తున్నాను. నేను ఏం కంఠతం చేశానంటే ఇది బుక్స్ నేమ్స్ జెనసిస్, లెవిటిస్, డ్యూటరానమీ, జడ్జెస్, ఫస్ట్ సమూయేల్, సెకండ్ సమూయేల్, ఇట్లా ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ ఇట్లా ఉంటాయి కదా. మాథ్యూ, లూక్, యాక్ట్, ఇట్లా మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్, రోమన్స్, ఇట్లా నేను చదువుకున్నాను. ఇక్కడ నేను నోటెడ్ చేసుకున్నటువంటి శిష్యుల పేర్లు, తర్వాత వాక్యాలు, ఇట్లా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, తర్వాత వాక్యాలు నేను ఏదైతే కంఠతో నేర్చుకున్నానో ఆ వాక్యాలు రాసుకున్నాను. ఎప్పుడు ఇది చూడండి, 8వ నెల 8వ తారీఖు 9వ నెల 2008, అంటే 2008లో నేను వాడినటువంటి డైరీ. ప్రతిరోజు ఒక వాక్యం ఇంగ్లీష్లో నేర్చుకొని, తెలుగులో నేర్చుకొని, ఈ ఇంగ్లీష్లో వాటి అర్థాలు ఏంటో ఇక్కడ రాసుకున్నాను. అర్థమైందా? అట్లా నేను కష్టపడి నేర్చుకున్నాను. ఎప్పుడు 2008 డైరీ, 2008 and 2009 అప్పటి డైరీ. అయితే ఇందులోనే మళ్ళీ నేను హిందీ సాంగ్స్ నేర్చుకొని, ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ నేర్చుకొని మళ్ళీ దీంట్లో రాసుకున్నాను. ఇది ఇంగ్లీష్ సాంగ్స్ ఇవన్నీ. తర్వాత హిందీ సాంగ్స్ కూడా నేర్చుకొని హిందీ సాంగ్స్ రాసుకున్నాను. చూస్తున్నారా? నాకు హిందీ సరే రాదు, కానీ హిందీ వాళ్ళు నేర్చుకొని, హిందీ భాష నేర్చుకొని, హిందీలో పాటలు రాసుకొని నేర్చుకున్నాను. అర్థమైందా? ఇవన్నీ ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నేను డైరీస్ వాడి, బుక్స్ వాడి. చూడండి, ఇదొక బుక్. చూడండి ఎంత బాగుంది కదా బుక్. బాగుందా? నచ్చిందా? ఇట్లా నేను వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి నీట్గా ఉండే బుక్స్, ఇట్లా ఉన్న బుక్స్ నేను కొంటాను. చాలా మంచిగా ఉండాలి. ఇట్లా సంఘ కార్యక్రమాలు, తర్వాత నేను ఇచ్చిన మెసేజ్, నేను అప్పుడు ఆ చర్చ్లో పనిచేసినప్పుడు నేను అక్కడ చెప్పాల్సిన వాక్యాలు కూడా ఇక్కడ రాసుకొని మరి నేను చెప్పేవాడిని. ప్రార్థన రిక్వెస్ట్లు మరి రాసుకునేవాడిని. ఇలా డైరీస్ ఇవి నేను పీ స్టార్స్ అని ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ వాడినటువంటి డైరీ. ఇది వాళ్ళే నాకు గిఫ్ట్ ఇచ్చారు. అక్కడ నేను వాడినటువంటి పుస్తకాలు. ఓకే, పీ స్టార్స్ అనే కార్యక్రమానికి నేను వెళ్ళాను. ఎప్పుడంటే ఇది ఇంచుమించు ఒక 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం. ఓకే, తర్వాత నేను సాంగ్స్ నేర్చుకోవడానికి, వాక్యం రాసుకోవడానికి, ఇది కన్నడ పాటలు నేర్చుకోవడానికి తీసుకున్నాను. ఫస్ట్ పాట కొన్ని స్వప్నంతో రాపించాను, కన్నడ పాట. చూస్తున్నారా? అట్లా ఒక్కొక్క దానికి ఒక బుక్ పెట్టుకోవడం అనుకో. ఎప్పుడైతే డైరీ పెట్టుకున్నామో అప్పుడే మనకు సగం పని స్టార్ట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, న్యూఢిల్లీలో ఉన్నప్పుడు 2008 and 2009లో నేను నా వాగ్దానాలు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు రాసుకున్నాను. అన్నీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు. మీ బ్రతుకు దినంలో అన్నింటినీ ఏ మనుషులు ఎంతో ఇవ్వలేకపోయినాను. నేను మోషేకు తోడైనట్లు నేను మీకు తోడైనాను. ఇదిగో నేను నీ నోట ఆ మాటలు చేయను, తర్వాత నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇట్లాంటి వాక్యాలన్నీ సంతోషించి ఆనందించు. అట్లా దేవుడు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఏ వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలు ఇక్కడ రాసుకున్నాను. అంతేకాదు, నేర్చుకున్న వాక్యాలు నా సాక్ష్యం కూడా రాసుకున్నాను. ఇది నా సాక్ష్యం, దేవుడు నేను ఏం చేయాలనుకుంటున్నాడో ఆ సాక్ష్యాన్ని కూడా నేను రాసుకున్నాను. అంతేకాదు, ఇక్కడ మరి వాక్యం, నేను నేర్చుకున్న వాక్యం నా సాక్ష్యం కూడా నేను ఇక్కడ, అంటే నా జీవితంలో ఏమేమి జరుగుతుందో దాన్ని కూడా నేను రాసుకున్నాను. దేవుడు నేను భయభక్తుల గురించి రాసుకున్నాను. ఇట్లా ప్రాముఖ్యతలు ఇవన్నీ కూడా నేను ఇట్లా మ్యాప్స్ వేసుకుని, మరి అంటే దేవుడి ఇంట్లో గృహం ఎలా ఉండాలి అన్నీ కూడా ఇలా రాసుకున్నాను. ఇది ఎప్పుడంటే 2008 and 2009 రాసుకుంటాను. ఇది 2012లో, ఇది 2012 డైరీ. ఇది 2012. ఎంత బాగుంది కదా డైరీ. మొత్తం గోల్డ్ కలర్ ఉంది, సైడ్కి స్టీల్ రాగి కలర్ ఉంది. చాలా చక్కగా దీంట్లో నా సాక్ష్యం కూడా నేను రాసుకున్నాను. కొంతమందికి చెప్పాలనుకున్న విషయాలు కూడా రాసుకున్నాను. తర్వాత దీంట్లో ప్రార్థన అంశాలు కూడా రాసుకున్నాను. ప్రార్థన అంశాలు చూసారా? ప్రార్థన అంశాలు చూసారా? ప్రీతి కుమారి 6th చదువుతుంది. ఆమెకు మ్యాథ్స్, సోషల్ మంచిగా రావాలని. తర్వాత ఇట్లా కొన్ని ప్రార్థన రిక్వెస్ట్, కొంతమంది మ్యారేజ్ కోసం, కొంతమంది చదువుల కోసం
డైరీలో ప్రార్థన రిక్వెస్ట్ రాసింది, సేవకుల కొరకు కూడా కొన్ని మెసేజ్లు రాసింది. తర్వాత ఇది సాంగ్స్ డైరీ ఇది చూసారా, ఇది తెలుగులో రాసుకున్నాను కానీ ఇది హిందీ సాంగ్స్ అంటే ఒరియా సాంగ్స్, ఇట్లా విశ్వ మేరే రాజా ఇంగ్లీష్ సాంగ్స్ అట్లా నేను దీంట్లో కొన్ని రాసుకున్నాను. వేసుకొని తీసుకొని బొమ్మలు వేసుకుని మధ్యలో. ఓకే, ఇది ఒక డైరీ కదా నేను చెప్పాను కదా దీని నుంచి. తర్వాత ఇది నేను 2015లో వాడినటువంటి నోట్బుక్, మంచి స్పైరల్ బైండింగ్, ఇంత నీట్గా ఉంది కదా బుక్. ఇలాంటివి నేను ఎందుకు వాడాను చూడండి, ఇది ఈ సంవత్సరంలో వాడుతున్న బుక్. ఇది కూడా బాగుంది కదా, స్పైరల్ బైండింగ్. అంటే నేను షాప్కి వెళ్ళినప్పుడు మామూలుది కాకుండా ఏది బాగుంటుందో, ఏది మంచిగా ఉంటుందో, నాకు ఉన్న డబ్బులన్నీ పెట్టాను, నేను మంచి బుక్ తీసుకోవాలని ట్రై చేస్తాను, మంచి బుక్ తీసుకోవాలి. ఓకేనా, మీరు కూడా అట్లా తీసుకోవాలి దేవుడి కొరకు అని నేను చెప్తున్నాను. అట్లానే మీ డబ్బులు వేస్ట్ చేయాలని కాదు, దేంట్లోనే రాసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడి కొరకు కొంచెం మంచి పుస్తకాలలో రాయాలి. నేను మరి ఇలాంటివి కూడా కొన్నాను. అట్లానే అంటే నాకు ఆ టైంలో నాకు ఈ బుక్స్ కూడా నేను కోటికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇలాంటి బుక్స్ నేను ఒక్కటి కాదు, ఒక 30-40 బుక్స్ కొనుక్కొచ్చు. కొంతమంది గిఫ్ట్కి ఇచ్చాను ఇలాంటి బుక్స్. ఓకే, వచ్చి నేను దీంట్లో సాక్ష్యాలు రాసుకున్నాను. దీంట్లో మీరు చూస్తారు, నా సాక్ష్యం కూడా చూస్తారు ఈ బుక్. అప్పట్లో నేను రాసుకున్న వాటి ఎప్పుడు ఇది 2008 5th జూలై. ఆ రోజు నాకు పడ్డ కళ, ఆ దర్శనాన్ని కూడా నేను రాసుకున్నాను. ఓకే, నాకు ఎలాంటి కళ పడ్డది, ఆ కళలో నేను ఏం చూశాను, న్యూస్ పేపర్ చూశాను. ఆ న్యూస్ పేపర్లో ఇలా ఒక డబ్బా ఉంది, దాంట్లో 2వ ఫోటో నాలుగు, ఇలాంటి అన్నీ నేను చూశాను. ఈ 15th అక్టోబర్ 2007 ఇలా అంటే అప్పుడు నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు కూడా 15/10/2007 ఇట్లా నా జీవితంలో జరిగినవి నేను రాసుకున్నాను. ఇవి ప్రార్థన రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నాను. ఒక్కొక్కరి కొరకు చూసారా, ఒక్కొక్కరి కొరకు పాప అంట, ఆంధ్రయ, జరువు, యాకోబు, ప్రియాంక, ఈశ్వర్, ఇట్లా ఆమోస్, ఈశ్వర్, వాళ్ళ కోసం నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఒక్కొక్క ప్రేయర్ రాసి వాళ్ళకి ఏం ప్రాబ్లం అట్లా రాసుకొని నేను వీళ్ళ కోసం ప్రేయర్ చేస్తాను, వీళ్ళ కోసం ప్రేయర్స్ చేస్తాను అని నేను రాసుకున్నాను. 2008 తర్వాత ఇది 2019 డైరీ. ఇది నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి పెట్టుకున్నటువంటి డైరీ. ఇందులో నేను 2019లో ఈ డైరీ తీసుకుంటే ఇది చూడండి, ఇక్కడ సంగీతం గురించి, మోహన రాగం, సి మేజర్ స్కేల్, కీబోర్డ్ నోట్స్ ఇలా నేను రాసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా ఎంత బాగుంది కదా, బాగుంది కదా బుక్ డైరీ. ఇది కూడా చూస్తాను కదా, ఇది నాకు జీకే బాబు గారు ఈ డైరీ నాకు ప్రజెంట్ చేశారు 2019లో. ఈ బుక్ దీంట్లో కూడా చక్కగా నేను వాక్యాలు రాస్తాను. ఓకే, దీంట్లో కూడా నేను వాక్యాలు రాస్తాను. చూసారా ఇలా వాక్యాల కోసం, ఏదైనా స్పెషల్ సాంగ్ ఉంటే సాంగ్ కోసం ఇట్లా నేను వాడాలి. ఇది నా ప్రేయర్. ఇట్లా ఈ డైరీస్ నేను వాడాలి. చూస్తున్నారా, చిన్న డైరీ, ఇట్లా డైరీస్ మనం వాడాలి. ఈ సంవత్సరం డైరీ ఎంత బాగుంది చూసారా. నేను ఒక షాప్కి వెళ్ళాను ఒక రోజు, అయ్యా ఒక డైరీ ఏంటంటే ఏ డైరీ అని చెప్పి ఇలాంటి డైరీలు చిన్నవి ఇలాంటివి ఇచ్చాడు. ఇస్తే నేను అన్నాను, ఇవే ఉన్నాయా, ఇంతకంటే మంచిది అని, ఈ డైరీలలో బెస్ట్ డైరీ అని అన్నప్పుడు వాళ్ళకి మంచి డైరీ ఇస్తూ ఉంటాను, తీసుకుంటా. ఇక్కడ ఒక డైరీ చూసాను, బైబిల్లా ఉంది కదా, ఎంత బాగుంది కదా. ఇందులో ఎంత బాగుంటుంది అంటే చాలా నచ్చుతుంది నాకు డైరీ. ఇక్కడ ఒకటి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ డైరీ ఒక్కొక్క పేపర్స్, ప్రాజెక్ట్స్, యూనిఫామ్స్, నోట్స్,
నోట్ ప్యాడ్ మళ్ళీ సపరేట్గా ఒక నోట్ ప్యాడ్ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎంత బాగుంది కదా. ఫస్ట్ 2008 ఎందుకు నేను చెప్తున్నాను మీకు అంటే ఇది ఎంత బాగుంది. ఇది లెదర్, ప్యూర్ లెదర్. ఓకే, ఎంత బాగుంది. తోలు, ఈ తోలు విలువైన పుస్తకాన్ని దేవుని కొరకు వాడాలి. ఇది నాకు కుమారుడు ఒక అబ్బాయి నాకు ప్రజెంట్ తీసుకున్నాను. నేను దేవుని కొరకు ఇట్లా వాడుతున్నాను కదా, వాళ్ళు నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఈయన మంచిగా వాడుతాడు దేవుని కొరకు, కానీ నాకు మంచిది, అసలు చాలా మంచి డైరీ అన్నమాట. ఇది ఒక డైరీ. ఇది 2013 చూసారా, 2013 డైరీ. ఇక్కడ నేను రాస్తాను. తర్వాత ఇది ఒక వాడిన నోట్బుక్, కాంగ్రెస్ నేను వాక్యం కోసం వాడిన నోట్బుక్స్. ఇది నేను వాడినటువంటి సాక్ష్యాలు, కొన్ని ప్రార్థనలు, కొన్ని నేమ్స్. కొంతమందికి మనం నేమ్స్ పెట్టాలనుకుంటాం కదా, దేవుడు ఇచ్చిన పేరు ఎక్కడికి. నాకు దేవుడు ఏదైనా పేరు ఇస్తే ఆ పేరుని దీంట్లో రాస్తాను. ఇక్కడ పేర్లు రాస్తాను చూసారా, పేర్లు రాస్తాను. ఓకేనా, ఇవన్నీ పేర్లు. జయజీవిత, అమూల్య, ఆదరణ, ఆకాంక్ష, విమోచన, సీమను, అపరక్ష, నిత్య, నిరీక్షణ, గీతిక, రక్షణ, ఘనత, విజేత, దైవిక, మధుర, అఖిల, ఇలాంటి నేమ్స్ నాకు దేవుడు ఇచ్చినా దీంట్లో రాసి పెట్టాను. ఓకేనా. రెండవది నా సాక్ష్యం కూడా నేను రాసి పెట్టాను. దేవుడు నాకు ఇచ్చిన విజన్ రాసి పెట్టాను. ఇది నా సాక్ష్యము, నా సాక్ష్యం రాసి పెట్టాను. నేనేం చేయాలనుకుంటున్నాను, దేవుడు నా వీళ్ళ కలిగిన ఉద్దేశాలు ఉంటే నేను దీన్ని రాసుకుంటున్నాను. తర్వాత నా విజన్, రాబోయే దినాల్లో మనం ఎలాంటి పరిచయం చేయాలి. పిఎఫ్ అని అంటే పాస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ అనేది పెట్టాలి. www అంటే www అని ఏదో వెబ్సైట్ అనుకున్నాను, అది www అంటే వర్షిప్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీప్ అంటే కన్నీరు కాల్చడం, ఏడవడం అంటే ప్రార్థన అనే ఉద్దేశంతో నేను అది రాసుకున్నాను. అది మన ప్రార్థనలో బ్యాలెన్స్ ఉండాలి. ఈ www అనేది మన ప్రార్థనలో ఉండాలి. ఏంటి, వర్షిప్ ఉండాలి, తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి. 3 ప్రార్థన, వాక్యం, ఆరాధన, 3 బ్యాలెన్స్ ఉండాలి అని నేను అట్లా దేవుడు నాకు ఇచ్చింది. తర్వాత ఇవన్నీ UYF అంటే యునైటెడ్ యూత్ ఫెలోషిప్, UWPF అంటే పాస్టర్స్ హోల్ నైట్ ప్రేయర్ ఫెలోషిప్ కూడా పెట్టాలి. అట్లా ఇలాంటివన్నీ దేవుడు నాకు ఎప్పుడైతే ఇచ్చాడో అవన్నీ నేను నా విజన్ అంతా రాసుకుంటాను. UCWNP అంటే యునైటెడ్ క్రిస్టియన్ హోల్ నైట్ ప్రేయర్ ఫెలోషిప్స్ అనమాట. అంటే చాలామంది ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తలేదు, అందరూ చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి నేను ఇక్కడ రాసుకుంటున్నాను. తర్వాత UGSF అంటే యునైటెడ్ గాడ్స్ సర్వెంట్స్ ఫెలోషిప్, అది కూడా మనం చేయాలి రాబోయే దినాల్లో. తర్వాత UGSF ఫర్ మెన్, UGSF ఫర్ ఉమెన్ ఆఫ్ గాడ్ అంటే యునైటెడ్ గాడ్ సర్వెంట్ ఫెలోషిప్, అది స్త్రీలకి, తర్వాత పురుషులకు కూడా సపరేట్గా జరగాలి. అలాగే నైట్ ప్రేయర్ జరగాలి, ఫాస్టింగ్ ప్రేయర్ జరగాలి, ఈ మామూలు ఫెలోషిప్ కూడా జరగాలి. అట్లా ఇవన్నీ రాసిపెట్టుకున్నాను. కొన్ని మీనింగ్స్, కొన్ని ఇంగ్లీష్లో నాకు తెలియని ఏమని ఉంటే వెంటనే అవి ఇక్కడ రాసుకొని వాటికి అర్థాలు చూసుకొని నేర్చుకుంటాను. నేను ఇంగ్లీష్ స్కాలర్ కాదు, నేను నేర్చుకున్న వాటిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను నేర్చుకోవడానికి కూడా మనసు పెట్టలేదు, కానీ దేవుడు నాకు ఎప్పుడైతే ఆ మనసు ఇచ్చాడో నేను చదవడం, నేర్చుకోవడం, వినడం, దాన్ని మళ్ళీ చూడడం, చదువుకోవడం నేర్చుకోవడం. దేవుడికి స్తోత్రం. ఇది 2017 ఆ టైంలో నేను రాసుకున్నటువంటి వాక్యాలు. తర్వాత ఇది నేను క్లాస్లో తీసుకున్నటువంటి బుక్స్. ఇక్కడ నేను నా విజన్స్ పేపర్స్ అన్నీ నేను చేసిన బుక్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ రెడ్ పేపర్ కదా, ఫైల్, ఇది నా విజన్. ఓకే, తర్వాత నా స్కిల్స్, విజన్, స్కిల్స్, బైబిల్ స్టడీ టూల్స్, తర్వాత
ఒక్కొక్క పేపర్ ఇస్తే ఒక్కొక్క క్యారెక్టర్, అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు ఉన్నటువంటి పవర్ ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన శక్తి, దాని గురించి ప్లాన్స్ అన్నీ ఇంత చక్కగా ప్లాన్ చేసుకొని రాసుకోవచ్చు. ఇది ఇట్లా రాసుకోవడానికి నాకు అంటే ఒకసారి అమెరికా నుంచి వచ్చినటువంటి కొంతమంది స్కాలర్స్ ఇట్లా మీరు ప్రిపేర్ చేసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను ఇట్లా ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఇంతకుముందు ఫైల్ ప్రాజెక్ట్ వర్క్షాప్. తర్వాత నేను వాడిన నోట్బుక్స్ ఇలాంటి డజన్లు తెస్తాను బుక్స్. నేను ఒక్క బుక్ కొనాను, ఇలాంటి నోట్బుక్స్ కొంటే ఒకేసారి వెళ్తే ఒక డజన్ బుక్స్ ఉంటాయి, ఒక 2 డజన్ బుక్లు ఉంటాయి. కొని గిఫ్ట్స్ ఇస్తాను. కొన్న రీసెంట్గా మీకు కూడా జనవరి 1st ఇలాంటి ఒక 4-5 డజన్లు తెచ్చి మీకు కూడా ఇచ్చాను. అక్కడ అప్పటిపల్లిలో కూడా ఇచ్చాను, ఇక్కడ కూడా ఇచ్చాను. ఇలాంటి బుక్స్ ఎన్ని అయిపోయినాయో నాకు. ఇలాంటివి నేను రాస్తాను. ఇలాంటివి ప్లాన్స్, వాక్యాలు, సంఘ కార్యక్రమాలు ఇలాంటివన్నీ నేను రాస్తాను. కొన్ని సాంగ్స్, సాక్ష్యాలు, వాక్య భాగాలు ఇట్లా నేను నేర్చుకున్నప్పుడు కొత్తగా నేర్చుకుంటా పాటలు దీంట్లో రాసుకొని నేర్చుకొని సంఘానికి నేర్పించేవాడు. అందుకోసం ఈ బుక్ వాడు. ఓకే, దాన్ని మళ్ళీ నేర్చుకొని టైప్ చేయించి సాంగ్స్ టైప్ చేయించి షీట్గా తయారు చేసి పంచి అట్లా వాడిన రోజులు. తర్వాత ఈ నోట్బుక్స్ దీంట్లో కొంతమంది నేమ్స్, సాంగ్ ప్రాక్టీస్ అంటావా. ఈ బుక్ ఏంటి? సాంగ్ ప్రాక్టీస్ కోసం ఎవరెవరు సాంగ్స్ ప్రాక్టీస్కి వస్తారు వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని టీమ్గా చేసుకొని వాళ్ళు ఒక్కొక్క పాటను నేర్చుకొని ఇట్లా ప్లాన్ ప్రకారం చేసేవాళ్ళు. ఓకే నా పిల్లలు, అంటే దీనికోసం ఇంత ప్రిపేర్ అవసరమా, ఇన్ని బుక్స్ వేస్ట్ చేయడం అవసరమా మీరు అనుకోవచ్చు, కానీ అవసరం. దీంట్లో ABCD ఇట్లా వాక్యాలు రాసుకోవాలంటే పాయింట్ వైజ్గా రాసుకోవడం, కొన్ని అలవాటు ప్రకారం రాసుకోవడం. మరి చూసారా, ఇట్లా బాక్సులు కొట్టుకుంది. మరి చూసారా ఇది ఒక ప్రాజెక్ట్ లాగా రాసుకున్నాం. గోల్ సెట్టింగ్, లీడర్షిప్ 2020 ఇది ఒక వాక్యం కోసం రాసుకున్నటువంటి పుస్తకం. ఇదొక పాటలు వాక్యం కోసం రాసుకునే పుస్తకం. తర్వాత ఇది నేను వాడినటువంటి డైరీ. ఏ సంవత్సరం అంటే 2014 డైరీ. 2014 అంటే 2013లో మా మ్యారేజ్ అయింది. ఎప్పుడంటే 2013 డిసెంబర్ 11th అయింది. అంటే మా మ్యారేజ్ అయినాక జస్ట్ 20 డేస్కే ఈ డైరీ ఉంది. అందుకే ఈ డైరీలో అక్కనే పేరు రాసింది. ఏమని రాసిందంటే మాస్టర్ బి కుమార్ రేవతి మిక్స్డ్ రాసిందన్నమాట. కుమార్ రేవతి రాసేసి అక్క. అప్పుడు మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసింది. నేనేమో ప్లాన్స్ ఇప్పుడు రాసుకున్నాను. అయితే దీంట్లో ఆ సంవత్సరానికి సరిపడా ప్రార్థన రిక్వెస్ట్లు అక్కడ రాసి ప్రతిరోజు మోకరించి ప్రార్థన రిక్వెస్ట్ల కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఇలా ప్రేయర్ రిక్వెస్ట్లు, తర్వాత ప్లాన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ప్రేయర్ KSL గ్రూప్స్, ఇట్లా గ్రూప్స్ పెట్టి వాటి కోసం సిద్ధపడి తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళందరూ పేర్లు రాసుకొని వాళ్ళ కోసం ప్రార్థన. ఓకేనా, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకొని ఇట్లా వాళ్ళ కోసం చూసారా. తర్వాత నేను ఆ టైంలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా వెళ్ళాను నా మ్యారేజ్కి ముందు. అప్పుడు కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. బుక్ నేను మొత్తం చదవలేదు కానీ కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. ఎందుకు అన్నీ మీరు ముందు పెట్టారు, ఎందుకు నేను మీకు ఇంత మంచి విలువైన డైరీస్ మీరు చూపిస్తాను. ఒకసారి వచ్చి ఇక్కడ ఇట్లా తీయాలి. ఈ విలువైన డైరీస్ ఎందుకు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విలువైన డైరీస్ ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను. ఈ నోట్బుక్స్ ఇలా డజన్ల కొద్ది నోట్బుక్స్ ఇక చూడండి. ఇది
ఇలాంటి డైరీస్ ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే రాబోయే దినాల్లో మీరు కూడా దేవుని కొరకు ఇలాంటి డైరీస్ బుక్స్ వాడి దేవుని వాక్యాన్ని నేర్చుకొని పాటలు నేర్చుకొని ఇలాంటి మంచి విలువైనవి దేవుని కొరకు వాడి దేవుని మహిమపరచాలని నేను మీకు మనవిస్తాను. విలువైన ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఇవి కాదు విలువైనవి, ఇందులో ఉన్న వాక్యం అసలైంది విలువైంది. అది మీరు చిన్న బుక్లో రాసిన పెద్ద బుక్లో రాసిన వాక్యానికి ఎప్పుడు విలువ ఉంటుంది, వాక్యానికి విలువ తగ్గదు. ఇది దేవుని కొరకు దేవునికి మీరు విలువీయాలని నేను కోరుకుంటున్నాను. రైతులో ఈ సాక్ష్యం ఎంతమంది అయితే వింటున్నారు, ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు, అందరూ కూడా దేవుడికి మహిమకరంగా ఉండాలని ఇవన్నీ మేము ముందు పెట్టాం. దేవునికి మహిమకరంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఇదిగో నాయన మీరు మా జీవితంలో చూపిన కృపకై అనేక వాక్యాలు సాక్ష్యాలు మా యొక్క అనుభవాలు ఇక డైరీలలో బుక్లలో రాసుకొని ప్రజలకు మాదిరికరంగా ఉంటుంది మీరు చూపిన కృపకై ఉండాలా. ఇంకా ప్రభావ మాదిరిగా నిలబెట్టుకున్నాం. ప్రభా మేము బలవంతులమని చెప్పట్లేదు, ఎన్నో బలహీనతలు ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, దాన్ని మేము అన్ని జయిస్తూ ముందుకు నడిచే కృప మీరు మాకు అనుగ్రహించిన. చూస్తున్న ప్రతి బిడ్డ అయినా కొంతమంది అయినా ఎందరైనా ఒక్క విషయంలోనైనా మంచి తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. యేసునామమున నుంచి ప్రార్థిస్తూ మరొకసారి ఈ బిడ్డలందరినీ మీ రాజ్యం కొరకు ఆయన సిద్ధపరచమని అనేక సిద్ధపరిచే కృప ఈ బిడ్డలందరికీ దయచేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరి ప్రార్థన లేకపోయిన వారికి చూస్తున్న వారికి దయచేయండి. యేసునామమున చూస్తున్నాం. ఆమేన్.